కాశీపేట కోచ్ ఫ్యాక్టరీ వివాదం మళ్లీ మొదటికొచ్చిందా? కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన అయితే గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? కేంద్రం దగ్గర ఉలుకు పలుకు లేదు ఎందుకు అంటూ ఢిల్లీలో అలికిడి చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి మంత్రి గారి వర్షన్ ఏంటి? ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చారా లేదా? కాశీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పై సడన్ గా ఇన్ని సందేహాలు పుట్టుకొచ్చాయి. కానీ కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసినట్టేనని లాస్ట్ పంచ్ కోసమే బీఆర్ఎస్ పార్టీ పాటలు పడుతోందని మిగతా పార్టీలు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉన్నట్టా లేనట్టా? ఆలోచన మాత్రమేనా? ఆచరణ లేనట్టేనా? సంబరాల్లో కాంగ్రెస్, సందేహంలో బీఆర్ఎస్. ప్రకటనతోనే సరిపెడతారా? ఫండ్ ఇస్తారా? కాజీపేట్ టు ఢిల్లీ గులాబీ దండు పోరుబాట. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై పోరాటం ఆపబోమంటోంది బీఆర్ఎస్. ఇందుకోసం ఎందాకైనా వెళ్తామంటున్న వరంగల్ జిల్లా గులాబీ నేతలు లేటెస్ట్ గా ఢిల్లీలో మకాం పెట్టారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై క్లారిటీనివ్వాలంటూ నిలదీశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పింది బీఆర్ఎస్ దండు. ఆ ఏపీకేమో మరి అక్కడ 11,000 కోట్లతో పాటు అక్కడ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటుకు మరి భవనాలు కూడా నిర్మాణం చేయటం మరి మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఒక పెద్దన్న పాత్రగా పోషిస్తున్నటువంటి ఒక తండ్రి లాంటి కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో మాకు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ మరి మాకు ఇవ్వాలి, దానికి ప్రతిపాదన రావాలి, మరి దానికి నిధులు కేటాయించాలి. వచ్చినా కూడా ప్రతిపాదనలో ఎన్ని కోచ్లు సంవత్సరానికి వస్తున్నాయి, అక్కడ ఉద్యోగాలు ఏంది అనేది కూడా మాకు ప్రధానంగా ప్రకటన చేయాలి అని చెప్పి మంత్రి గారిని కలిసి మరి మా డిమాండ్స్ అన్ని కూడా వారికి చెప్తే వారు సానుకూలంగా స్పందించారు. కానీ ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. కోచ్ ఫ్యాక్టరీ కావాలంటూ ఆగుతూ సాగుతున్న పోరాటం ప్రస్తుత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? రైల్వే మంత్రి ప్రకటనతో కొలిక్కొచ్చింది. 50 ఏళ్ల నాటి కళ సాకారమైంది అనుకుంటుండగా మళ్లీ హస్తినలో బీఆర్ఎస్ పంచాయతీ పెట్టడంతో కొత్త సందేహాలు పుట్టుకొచ్చేశాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమం ఇప్పటిది కాదు. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య వారధిగా ఉన్న కాజీపేట జంక్షన్ ను డివిజన్ కేంద్రంగా అప్గ్రేడ్ చేయాలని, కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలని 5 దశాబ్దాలుగా రగులుతున్న పోరాటం ఇది. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచింది. వేలాది మంది నిరుద్యోగులను ఉద్యమ బాట పట్టడంతో విభజన చట్టంలో అప్పటి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పొందుపరిచింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని అందరూ భావించారు. కానీ 10 ఏళ్లు దాటినా ఆ కల కలగానే ఉండిపోయింది. ఉద్యమం మళ్లీ ఊపందుకోవడంతో మోదీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గత ఏడాది జూలై 8వ తేదీన కోచ్ ఫ్యాక్టరీ ప్రాంతంలో పీఓహెచ్ అండ్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 164 ఎకరాల విస్తీర్ణంలో అయోధ్యాపురం దగ్గర రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. అయితే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కోచ్ తయారీ కర్మాగారంగా అప్గ్రేడ్ చేస్తూ తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. కోచ్ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుందని, వరంగల్ నగరానికి ఇది అతిపెద్ద వరమని స్థానికులు భావిస్తున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఇవ్వండి అని మరోసారి పలుమార్లు వెళ్ళి కలవడంతో మనకి ఇప్పుడు కాజ్పేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది శాంక్షన్ అయింది. దీంతో కాజ్పేట్లో ఉండే అనేక మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా కాజ్పేట్ కూడా అట్లా డెవలప్ అవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ప్రాంతాలు కానీ అన్ని అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతున్నాము. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా మేము జిఎం గారిని అడిగినా కానీ వచ్చే 2025 ఆగస్ట్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం క్రెడిట్ మాదంటే మాదంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కీచులాటకు దిగేశాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించలేనిది ఒక్క ఏడాదిలోనే సుసాధ్యం చేశామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం ఢిల్లీకి వెళ్లి ముమ్మర ప్రయత్నాలు చేయబట్టే కోచ్ ఫ్యాక్టరీ రాబోతుంది అనేది కాంగ్రెస్ వాదన. తమ పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని బీఆర్ఎస్ అంటోంది. కానీ ఇచ్చింది మోదీ, తెచ్చింది మేము, మధ్యలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కేంటి పని అని సన్నాయి నొక్కులు నొక్కుతోంది కమలం పార్టీ. కానీ కంటి తుడుపు కోసం చేసిన ప్రకటనే తప్ప కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపిస్తోంది. పార్లమెంట్లో సైతం నిలదీయాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి.
కోచ్ ఫ్యాక్టరీలను అటు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణకు మాత్రం మొండి చేయించి పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ. దీనికోసం 160 ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది. దీన్ని నిన్న చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన కోచ్ ఫ్యాక్టరీ కోసం మీరు మళ్ళీ చేసిందేంది పోరాటం అని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సెటైరేస్తున్నాయి. కానీ వచ్చిందన్న భ్రమలో ఉండకండి. నిధులు తెచ్చారా లేదా చెప్పండి అని నిలదీస్తోంది బీఆర్ఎస్. కోచ్ ఫ్యాక్టరీ సాధించడమే కాదు, అందులో 60% ఉద్యోగాలు స్థానికులకు ఇప్పించేదాకా తమ పోరాటం కొనసాగుతుందని హామీ కూడా ఇస్తోంది బీఆర్ఎస్.